తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే పవిత్రత గుర్తొస్తుంది, అలాగే లడ్డు కూడా గుర్తొస్తుంది. ఈ లడ్డూలో ఇప్పుడు ఇతర పదార్థాలు అవి అంటే కలపలాని వస్తువులు కొంచెం కలిపారని చెప్పి ఇప్పటికే వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా దాని మీద కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, అలాగే భక్తులు ఉన్నారు. తిరుపతి అంటేనే 10 సార్లు సంవత్సరానికి కనీసం 2-3 సార్లు వెళ్ళే భక్తులు వీళ్ళందరూ కూడా. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. విశ్వ హిందూ పరిషత్ అంతకు సంబంధించి సూచనగా దానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించిన విషయాన్ని ఏమనుకుంటున్నారు, అలాగే ఏం చెప్దాం అనుకుంటారు వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే విశ్వనాథ్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి ఆలయంలో చాలా పవిత్రతగా భావిస్తాం. 5 ఏళ్ళ ప్రభుత్వం కూడా ఇలా చేసిందని ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీన్ని మీరేమంటారు? దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఉన్నదండి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే వైవి సుబ్బారెడ్డి పూర్వ చైర్మన్, నేను అలాంటివి ఏమి లేదు, ఉంటే రుజువు చేయండి, రుజువు చేయలేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేస్తాను అని ఆయన అన్నారు. ఇక్కడ వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుపతి దేవాలయం మీద తిరుపతి తిరుమల కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల విశ్వాసం ఏమాత్రం కూడా దెబ్బతీయకూడదు. అది చాలా అవసరమైన విషయం. ఎవరు మాట్లాడినా కొంచెం సెన్సిటివ్గా మాట్లాడాలి. ఆయన ఏ కొవ్వు కలిసింది అనే మాట చెప్పకుండా యానిమల్ ఫ్యాట్ అని అన్నారు. అయితే దీన్ని NDDB అంటారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని. వాళ్ళకి పరిశీలనకి పంపించారు. వాళ్ళు చాలా గోడ మీద పిల్లి ఇవ్వటంలాగా ఇందులో ప్యూర్ నెయ్యి కాకుండా ఇంకేదో కలిసి ఉండొచ్చు, అది ఏమిటో చెప్పలేకపోతున్నాం అని చెప్తూ వాళ్ళ నార్మ్స్ చెప్పారు. ప్యూర్ నెయ్యి అయితే 97 నుంచి 106 మధ్యలో ఆ డిగ్రీలు ఉండాలి. అది ఆ మెటీరియల్ రీడింగ్. అయితే కొన్ని శాంపిల్స్లో 19 నుంచి 117 వరకు ఈ ర్యాంకింగ్స్ వస్తున్నాయి. దానికి కారణం ఏమనేది వాళ్ళు ఇతమిద్దంగా తేల్చలేకపోతున్నారు. ఒక విషయం వాళ్ళు ఏం చెప్పారంటే పామోలిన్ ఆయిల్ కలిసినా కూడా అలా వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత ఇంకే విషయమైనా అంటూ ఎందుకైనా మంచిదని భవిష్యత్తులో వాళ్ళ మీద ఏమీ పడకూడదు అనే విధంగా వాళ్ళు పశువులు అంటే ఆవు ప్రత్యేకంగా తినే పదార్థాలలో పాములైన ఆయిల్ కలిసిన గడ్డి కానీ మేత కానీ అలాంటివి ఉన్నా కూడా ఈ రీడింగ్లు తప్పు వచ్చే అవకాశం ఉన్నది అని అన్నారు. ఇది ఎవరి మనాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఈ రాజకీయవేత్తలు రాజకీయం చేసేస్తున్నారు. ఇక్కడ సమస్య అది. విషయాన్ని క్లియర్గా చెప్పాలి. అంటే ఈ రీడింగ్లు తప్పు వచ్చాయి కాబట్టి అంతే. ఇప్పుడు కొంచెం ఉన్న వాటిల్లో కొంత బాధ్యతగా బీజేపీ వాళ్ళు చెప్పారు. అదేమిటంటే ఇది ఇంకా పరిశీలించాలి, లోతుగా పరిశీలించి అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి అని అన్నారు. అనవసరంగా కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాల్ని కకావికలం చేయడం, సందేహం తీసుకురావడం, ఆ విధంగా రాజకీయవేత్తలు ఎవరు కూడా మాట్లాడకూడదు. పూర్తి సమయం పడుతుంది, ఓ రోజు 4 రోజులు వారం రోజులు పడుతుంది. అన్ని రకాలుగా ఇన్వెస్టిగేట్ చేసి అదేనండి ఎంక్వైరీ. మరి ఎంక్వైరీ అంటే అర్థం ఏంటి? పరిశీలించడమే కదా ఎంక్వైరీ అంటే. ఎంక్వైరీ చేసి వాటిని ఇంకా లోతుగా పరిశీలించి వాళ్ళు ఎవరైతే నెయ్యిని సప్లై చేస్తున్నారో ఎక్కడి నుంచి నెయ్యి సంపాదిస్తున్నారు, ఆ నెయ్యికి వాడే ఆవులు ఉంటాయి కదా, నెయ్యి ఎక్కడి నుంచి వస్తారు, వాటికి ఏ రకమైన ఫీడ్ ఏంటి తిండి పెడుతున్నారు, ఇవన్నీ కూడా కొంత పరిశీలిస్తే విషయాలు బాగా తెలుస్తాయి. అంతే తప్పిస్తే అన్నీ తెలిసిన తర్వాత కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాట్లాడితేనే బాగుంటుంది తప్పిస్తే ఇది
వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెడ్డవాళ్ళనో వీళ్ళు మంచి వాళ్ళనో కాదు, భక్తుల భావాలు దెబ్బతినకూడదు, అది ముఖ్యం. మాధవ్ గారు మీరు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఈ ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలు ఏమైనా ఉంటాయా, ఏమైనా కావాలంటారా? దర్యాప్తు అయితే మాత్రం చాలా గట్టిగా చేయాలండి. ఎందుకంటే ఈ తప్పిదం అనేది ఈ ప్రభుత్వంలో జరిగి ఇప్పుడిప్పుడు జరుగుతున్నది కాదు. గత ప్రభుత్వం నుంచి కూడా ఇటువంటి తప్పిదాలు జరిగాయి. ముందు నుంచి కూడా మేము కొంతమంది విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు, లేదంటే హిందూ సంఘాలు అవ్వచ్చు, హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే లడ్డు చూడంగానే ఇంతకు ముందు ఉన్నటువంటి టేస్ట్ లేదు, క్వాలిటీ లేదు, క్వాంటిటీ కూడా తగ్గించారు. ఈ రకంగా అన్ని విధాలుగా మేము ముందు నుంచి చెప్తున్నప్పటికీ కూడాను ఇప్పటి వరకు డ్రాగ్ చేస్తూ వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి యొక్క తప్పిదనాలు బయటకు తీసినప్పుడు ఈ యొక్క ఫుడ్ క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు అక్కడ తిరుపతి దేవస్థానంలో ఫుడ్ క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు? ముందు ఆయన అదుపులో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వెంటనే ఆ యొక్క ఏదైతే పామాయిల్ అంటున్నారు, లేదు అనేసి అంటే వేరే అదర్ ఫ్యాట్ అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్వాలిటీ ఎందుకనేసి అంటే అక్కడ నేను అడుగుతున్నది జాతీయ కాదు, అంతర్జాతీయం నుంచి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తులు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ తప్పిదం ఏదైతే చేస్తున్నారో అది చాలా తప్పు. కాబట్టి పేదవాళ్ళు అంటే నిరుపేదవాళ్ళు కూడా స్వామివారికి సమర్పించుకోవాలని ఏదో ఒక రకంగా అప్పు చేసో ఏదో ఒక రకంగా టెంపుల్కి వెళ్ళి వాళ్ళ యొక్క భక్తి భావాల్ని తెలియపరుస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ అతి మధురంగా తీసుకునేది లడ్డూ ప్రసాదం. ఆ లడ్డూ ప్రసాదాన్ని ఇంత తప్పిదనం చేశారు అంటే ఇప్పుడు జరుగుతున్న తప్పిదనం కాదండి ఇది. గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని క్రిస్టియన్స్ని అపాయింట్ చేయడం వల్ల వాళ్ళు ఎంత వరకు ఈ యొక్క క్వాంటిటీని మనం అంటే ఆ డబ్బు చేసుకోవాలి, అంటే క్యాష్ చేసుకోవాలని ఉద్దేశంతో ప్యూరిటీని తగ్గించేసి ఈ రకంగా అదర్ ఫ్యాట్స్ ఏ ఫ్యాట్ అవనియండి కలిపారు. కాబట్టి నేను అనేది ఏంటంటే అది పామ్ ఆయిలా లేకపోతే యానిమల్ ఫ్యాటా అనేది క్వశ్చన్ కాదు. అక్కడ మిక్సింగ్ అనేది జరిగింది. మిక్సింగ్ జరిగేటప్పుడు ఆఫీసర్ అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన, సో ఆయన ఇమీడియట్గా తీసుకొని ఇప్పుడు ఏదైతే శిక్ష అమల్లోకి పరచగలరో ఆ రకమైన శిక్ష విధించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనైనా. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు కాదు, అంతర్జాతీయ నుంచి కూడా స్వామివారికి ఎంతో నమ్మకంతో డొనేషన్స్ ఇస్తారు. ఆ డొనేషన్ దేనికి? స్వామివారి కోసం ఇస్తున్నారా, లేకపోతే అక్కడ ఉన్న వ్యవస్థను బాగు చేయాలని ఇస్తున్నారా? అన్ని విధమైన తప్పిదనాలు అక్కడ జరిగినాయి. ఈవెన్ అక్కడ మన మెట్లగుండ వెళ్ళే తోవ దగ్గర నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ఆ తోవ ప్రకారంగాను గ్రిల్స్ వేయండి, యానిమల్స్ అటాక్ చేయకుండా గ్రిల్స్ వేయండి. అప్పుడే చూసారు మీరు చిన్న పాప మీద ఎలుగుబంటి అటాక్ చేయడం అనేది, సింహం అటాక్ చేయడం, ఇవన్నీ కూడాను ఆ జరిగినప్పుడే చెప్పాము. ఇంత అమౌంట్ వస్తుంది, ఏం చేస్తున్నారు? వచ్చిన అమౌంట్కి లెక్కలేదు, వెళ్తున్న అమౌంట్కి లెక్కలేదు, ఎక్కడ కూడా ఒక రూపాయి అట్లీస్ట్ మిగతా వ్యవస్థను బాగు చేయలేకపోయినా ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ నుంచి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని ఆన్లైన్లో కూడా తెప్పించుకున్నటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తారా అంటే హిందూయిజాన్ని మంట కలపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలోనే జరిగింది. అది ఈరోజు బయట పెట్టడం వల్ల ఈ రకమైన ఎలిగేషన్స్ వాళ్ళ వీళ్ళ అని కొట్టుకోవడం కాదండి. ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో ఆ పర్సన్ని ముందు క్యాచ్ చేయండి ఇమీడియట్గా. ఇంతవరకు అంటే ఇప్పుడు దొంగ అని తెలిసిన తర్వాత కూడా ఇంతవరకు ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఎవరైతే ఆ ఫుడ్ క్వాలిటీ చెకింగ్ చేసిన పర్సన్ ఉన్నారో ఆయన ఇమీడియట్గా ఎందుకు మీరు కస్టడీలోకి తీసుకోలేకపోయారు? అది ముందు చేయండి, ఆ తర్వాత రిమైనింగ్ ఎంక్వైరీస్ అన్ని మనం చేద్దాం. కామేశ్వర గారు మీరు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? ఈ విషయంలో ఒక సెంటిమెంట్ ఇది మీకు తెలుసు, సున్నితమైన అంశం. ఈ అంశంలో ఏం చేస్తే బాగుంటుంది? అయ్యా, అసలు ఈ రాష్ట్రంలో ఎండోమెంట్ వ్యవస్థే అసలు దండగ. ఈ ఎండోమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా హిందూ ముసుగులో సెక్యులరిజంని ప్రదర్శిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే అసలు దేవాలయాలలో హిందూ ఇతరుల అవసరం ఏముంది? అసలు ఆ టీటీడీలో ఎంతమంది హిందూ ఇతరులు ఉన్నారు? మరి వాళ్ళని ఎందుకు తొలగించలేకపోతున్నారు? మొట్టమొదటి నుంచి మొరపెట్టుకుంటోంది హిందువులందరూ, లేదా విశ్వ హిందూ పరిషత్ కానీ అక్కడ హిందూ ఇతరులు ఎవరున్నారో వాళ్ళని ఎంప్లాయీస్గా ముందర తొలగించాలి. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చెయ్యలేకపోతుంది. ఎండోమెంట్ వ్యవస్థలో కానీ దేవాలయ వ్యవస్థలో కానీ ఇక్కడ రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి ఎండోమెంటు, ఒకటి దేవాలయం ఉద్యోగులు. ఈ దేవాలయం ఉద్యోగులు కూడా హిందూ ముసుగులో ఉండి సెక్యులరిజం ప్రవర్తిస్తున్నారు. దానికి ఉదాహరణ చాలా ఉన్నాయి. ఇప్పుడు టీటీడీని తీసుకుంటే ఇది బయలుపడింది, ఇది వరకు చాలా బయలుపడుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ సమస్య ఏం చేస్తే బాగుంటుంది అంటారు లడ్డు విషయం?
ఈ లడ్డూ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అన్నారు అని అంటే అసలు ఎండోమెంట్ నుంచి నియమింపబడుతున్నటువంటి ఎంప్లాయీస్ కానీ లేదా అంటే అక్కడ దేవాలయం నియమించినటువంటి ఎంప్లాయీస్ కానీ నిద్రపోతున్నారా, లేదా వీళ్ళకి రాజకీయ నాయకులు ఏమైనా జీతాలు ఇస్తున్నారా? కాదు కదా. ఈ ఎండోమెంట్కి కానీ లేదా అని అంటే దేవాలయాలకు కానీ వచ్చే ప్రతి రూపాయి కూడా భక్తుడు రూపాయి దాచుకొని పట్టుకొని వచ్చి అష్టకష్టాలు పడి భగవంతుడిని దర్శించుకొని ఉండిలో వేస్తే వచ్చేటువంటి ధనాన్ని వీళ్ళు జీతాల రూపేణా తీసుకుంటూ హిందువులకి న్యాయం చేయవలసింది పోయి హిందువులకి నమ్మకాన్ని వమ్ము చేయడం అనేది ఎంతవరకు భావ్యం? అంచేత మొట్టమొదటగా అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీసు, అందుకు నియమింపబడినటువంటి ఆ సమయంలో ఎవరైతే రాజకీయ వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వెయ్యాలి. మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఒక ఎండోమెంట్ ఒక తిరుపతిలోనే కాదు, మిగతా దేవాలయాల్లో కూడా ఇలాగే జరుగుతున్నాయని నేను చెప్పుకోవచ్చు. ఏంటి నమ్మకం ఏమైనా ఉందా జరగడం లేదనని? అసలు రాజకీయ జోక్యం ఎందుకు మా దేవాలయాల్లోని అని విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. సో రాజకీయ ప్రమేయం లేనటువంటి దేవాలయ పాలనని ఏర్పాటు చేయండి, లేదా విశ్వ హిందూ పరిషత్ మేము ఎలాగైతే రామ జన్మభూమిలో ఆలయాన్ని మేము నిర్మించుకొని పరిపాలిస్తున్నామో అలాగే మాకు అప్పచెప్పేయండి, మేము పరిపాలించుకుంటాం హిందూ దేవాలయాలన్నింటినీ. భక్తులుగా మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం గుళ్ళకి వెళ్తుంటారు, ముఖ్యంగా తిరుపతికి వెళ్తుంటారు, మీకేమనిపించింది? లడ్డు పవిత్రత దెబ్బతింది అంటారు? లడ్డు పవిత్రత అంటే అసలు యాక్చువల్గా ఈరోజు చెప్పాలంటే మనం తిరుపతి దేవస్థానం అన్నది మహా ప్రత్యేకమైన దేవాలయం హిందువులకి. మన హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరూ హిందువుల మీద ఉంది. కాబట్టి లడ్డు విషయంలో అంటే మాత్రం లాస్ట్ టైంకి ఇప్పటికీ ఒక తేడా కనిపిస్తుంది. ఇంతకుముందు లడ్డు ఎలా ఉండేదంటే విడిపోతే కనీసం ఉండ చూడదామంటే చుట్టబడిది కాదు. ఇప్పుడు ఫ్రెష్గా ఉండి 4 రోజులు పోయినా కూడా మళ్ళీ విడిపోయిందని ఉండకంత చేతితో వస్తున్న ఆరోపణలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఇది రాజకీయంగా కాకుండా మనం హిందుత్వం ప్రకారంగా మనం అందరం దాని మీద బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దీనికి రాజకీయం చేయకూడదు. మనం ఎవరైనా సరే రాజకీయం చేయకుండా దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది హిందువులకి. ఎందుకంటే అన్య మతస్థులు తీసుకెళ్ళి అక్కడ పెట్టకూడదు. ఫస్ట్ అన్య మతస్థులు ఉన్నారంటున్నారు, మరి ఎవరన్నది మనకు చెప్పలేము. కానీ పూర్తిగా అన్య మతస్థులు ఉన్నారు ఉంటాకి. వాళ్ళందరినీ తొలగించి హిందూ అన్న వాళ్ళనే హిందూ దేవాలయంలో పెట్టుకోవాలి. సింహాచలం అవనే, తిరుపతి అవనే, అన్నవరం అవనే, దుర్గమ్మ గుడి అవనే, ఏదైనా సరే. ఇంకా అందుముందు మనం ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువ చూసేది తిరుపతి దేవస్థానం ప్రధానం కదా మనకండి. ఇండియాలోనే ఫస్ట్ వస్తుంది తిరుపతి దేవస్థానం. దాని మీద వచ్చిన డబ్బులు కూడా బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. ఏం చేస్తున్నారు డబ్బులు ఏంటండి? ఇప్పుడు భోజనం ఉంది, భోజనం మంచి రైస్ పెడతాకే వెంకటేశ్వర స్వామికి డబ్బులకి ఏమైనా కరువా? భక్తులు ఇచ్చిన డబ్బులు చాలండి, వాటి మీద వచ్చిన ఇంట్రెస్ట్లు జరిగిపోతాయి. కాబట్టి మంచి భోజనం పెట్టచ్చు, లడ్డు కూడా మంచి క్వాలిటీ ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు అండి. మరి కొవ్వు పదార్థాలు కలిసినవి అంటున్నారు, పామాయిల్ అంటున్నారు. పామాయిల్ కలిసినా ఉండ నిలబడదు, విడిపోతుంది, టేస్ట్ కూడా మారుతుంది. మరి పామాయిల్ ఏది ఇది మీరు ఆరోపణలు తప్ప మనం ఏమి చెప్పలేమండి. ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక భక్తులైతే కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ అయితే కావచ్చు, ఒకటే కోరుతున్నారు, పూర్తిగా పరిశీలన చేయాలి. ఒక ఎంక్వైరీ వేసి దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా దీన్ని పూర్తిగా భక్తుల మనోవిశ్వాసాలు ఏవైతే ఉంటాయో, భక్తుల అభిప్రాయాలు ఏవి ఉంటాయో వాటికి అనుగుణంగా దేవునికి ఎటువంటి అపవిత్రత సోకకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. ఏదైనప్పటికీ ఈ విషయంలో అత్యంత కీలకమైన దర్యాప్తు సంస్థలు ఏమైనా ఉంటే వాటిలో దర్యాప్తు చేయాలని వారు కోరుకుంటున్నారు.